హాయ్ లిజనర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం గుప్పెడంత మనసు అనే ఒక టాపిక్ గురించి చూద్దాం. ఓకేనా? ఈ టాపిక్ రాయడానికి ముందు నేను చాలా స్టోరీస్ రాశాను, కానీ పబ్లిష్ చేయలేదు. దీనికి ముందు ఈ పాడ్కాస్ట్కి చాలా గ్యాప్ వచ్చింది కదా. ఈ గ్యాప్లో రీజన్ ఏమిటంటే, నా ఎక్స్పీరియన్సెస్, నా థాట్స్ నా వరకే పరిమితం కదా. అందరికీ అలాగే జరగాలని లేదు. గుప్పెడంత మనసు అంటే ఇదేదో బాలచంద్ర గారి మూవీ కాదు, టీవీలో వచ్చే సీరియల్ అంతకంటే కాదు. బట్ లైఫ్లో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక బోర్ కొట్టించుకున్న టాపిక్లోకి వెళ్దామా? ఓకే. గుప్పెడంత మనసు, గుప్పెడంత గుండె, గుప్పెడంత హృదయం పరిమాణం ఎవరి పిడికిలు ఎంత ఉంటుందో అంతే పరిమాణంలో ఉంటుంది. కానీ దానిలో వచ్చే ఆలోచనలు కడలను మించి ఉంటాయి. కోటి ఆశలు, కొండంత బాధ్యతలు అన్నీ భరిస్తుంది పాపం చిట్టుగుండె. కానీ ఒక్క మాట అంటే మాత్రం తట్టుకోలేదు. ఎందుకు ఆలోచించారా? గుండె అంటే అది కేవలం ఒక శరీర నిర్మాణ అవయవం మాత్రమే కాదు. ఆ అవయవం మిగతా అన్ని భాగాల కంటే కూడా ప్రత్యేకం. ఆ అవయవం మనసుతో ముడిపడి ఉంటుంది. మిగతా అవయవాల ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మెడికల్ ఫీల్డ్లో మామూలే, కానీ ఒక్క హార్ట్ అంటే మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకో తెలుసా? దీనికి డోనర్ ఎంత ముఖ్యమో రిసీవర్ కూడా. గ్రీన్ క్యారిడార్, ఎవ్రీథింగ్, అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ప్రత్యేకమే. ముఖ్యంగా ఈ గుప్పెడంత గుండెలో ఉండేది మనసు. ఈ మనసు కనిపించదు, కానీ చాలా చిత్రమైన ఆలోచనలు చేస్తుంది. ఎన్నో బాధలు భరిస్తుంది, ఎన్నో బాధ్యతలు మోస్తుంది. కానీ అది హర్ట్ అయితే మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితి. మన జీవితంలో ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి ఫ్రెండ్స్. అంతా మన మంచికి అనుకోవాలి. అంతా మనకు మన వాళ్ళనే కనిపిస్తారు. వాళ్ళ కోసం మన విలువైన కాలాన్ని, డబ్బుని, మన శక్తిని, మన సర్వస్వాన్ని ధారపోస్తాం. కానీ మనకు కష్టం వచ్చినప్పుడే ఊసిరి వెల్లి లాంటి వారి రంగులు బయటపడతాయి. వారి నిజస్వరూపం చూపడానికే భగవంతుడు మనకు ఈ కష్టాలు అనే మెట్లు జీవితంలో పెడతాడు. ఎవ్వరి మీద ఆధారపడకుండా మన మనోధైర్యంతో భగవంతునిపై భారం వేసి అడుగు ముందుకు వేయటమే సరైన పరిష్కారం. నువ్వు నడిచే దారిలో నిన్ను వెనక్కి లాగేవాళ్ళు 100 మంది ఉంటారు. అలాగే నువ్వు క్రింద పడితే ఆనందపడేవాళ్ళు 1000 మంది ఉంటారు. నువ్వు బాధపడుతూ ఉంటే నీ వెనక బాగా జరిగిందిలే అని అంటూ పైకి నటించేవాళ్ళు 1,00,000 మంది ఉంటారు. కానీ మీరు సమాధానం చెప్పవలసిన వ్యక్తి, మీరు తలవంచవలసిన వ్యక్తి కేవలం ఒక్కరు మాత్రమే. వారే మీ అంతరాత్మ. అవును, మీ అంతరాత్మను ప్రశాంతంగా ఉంచుకొని ముందు నీ గోల్ని నువ్వు సెట్ చేసుకొని భగవంతుని ధ్యానంతో ముందుకు వెళ్ళటమే మన ముందున్న కర్తవ్యం. అంతే కదా? అయితే ఈ మన కర్తవ్య నిర్వహణలో మన వాళ్ళే మనకు శత్రువులుగా ఎలా మారతారో అని చెప్పడానికి ఒక చిన్న కథ ఉంది, చెప్తాను వినండి. ఓకేనా? ఒకసారి ఒక కుక్క, ఒక గాడిద మధ్య ఒక పోటీ ఏర్పడిందంట. ఎవరైతే పరిగెత్తి పరుగు పందెంలో గెలుస్తారో వారే ఆ సింహాసనం మీద కూర్చొని పాలించవచ్చు అని. ఓకే, ఇక పరుగు పందెం ప్రారంభమైంది. కుక్క చాలా సంతోషంగా ఉందంట. నేను చాలా వేగంగా పరిగెడతాను కాబట్టి సునాయాసంగా గాడిదను ఓడించవచ్చు అని. వారిద్దరూ పరిగెట్టడం మొదలుపెట్టారు. కానీ పాపం ఆ కుక్కకు తెలియదు ప్రతి వీధి చివర అనేక కుక్కలు ఉంటాయని. ఆ కుక్కని ముందుకు సాగనివ్వవు అని. జరిగింది కూడా అలాగే. ఆ కుక్క పరిగెత్తిన ప్రతి వీధిలో కుక్కలు దాని మీద దాడి చేశాయి. ఆ కుక్క ప్రతి కుక్కతో పోరాడుతూ ఏదో విధంగా తను అనుకున్న స్థలానికి చేరుకుంటుంది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అప్పటికే గాడిద ఆ సింహాసనం మీద కూర్చొని రాజ్యం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ కుక్క అనుకున్నది, అయ్యో, నా జాతి కుక్కలు నాపై దాడి చేసి నన్ను అడ్డుకోకుండా ఉంటే ఈరోజు రాజునై వారికే లాభాన్ని చేకూర్చేదాన్ని కదా అని. దీనిలో వాస్తవం ఏమిటంటే, మన జీవితంలో మన వాళ్ళే, అంటే మనం అనుకున్న మన సొంత వాళ్ళే మనల్ని గెలవనివ్వరు అని. అంటే మన సొంత వాళ్ళే మన శత్రువులు అని. రాత్రి పగలు కష్టపడి చదివి ఎన్నో లక్షల మంది పాల్గొనే పోటీలో ముందుకు నెగ్గి ఒక మంచి స్థానంలో స్థిరపడి కూడా తన స్వార్థం తాను చూసుకోకుండా నా వాళ్ళు బాగుండాలి అని
లైఫ్లో అందరూ స్థిరపడాలి అని తన రక్తాన్ని చెమటగా చిందించి కష్టపడి అందరూ లైఫ్లో కుదురుకునేలా చేసి తర్వాత చివరికి వారితో నువ్వేం చేశావు అని వాళ్ళ నుండి కనుక ప్రశ్న ఎదురైతే ఏ గుండె మాత్రం తట్టుకుంటుంది చెప్పండి. అందుకే గుండె అంటే ఒక అవయవం మాత్రమే కాదు, దానికి ఒక మనసు ఉంటుంది అని మొదట చెప్పారు. ఈ గుప్పడంత మనసు గాడిద లాంటి బుద్ధిహీనలు వదిలేసి తన మానాన తను ప్రశాంతంగా ఉన్నంతకాలం హాయిగా కొట్టుకుంటుంది లబ్ డబ్ అని అన్నట్లు. మీరు ఎప్పుడైనా హార్ట్ బీట్ సౌండ్ విన్నారా? ఎంత రిథమిక్గా ఉంటుందో కదా. ఆ హృదయ లయ ప్రకృతి లయతో కలిసే క్షణం అద్భుతం. అలాంటి అద్భుతమైన క్షణాల కోసం నిరీక్షిస్తూ మరొక మంచి పాడ్కాస్ట్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. దిస్ ఈస్ తులసి శివరాత్రి ఫ్రమ్ బ్యూటీ ఆఫ్ మెలడీ పాడ్కాస్ట్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.